ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి చెప్తే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు, కేవలం జగన్ గారిని తిడతాకి మాత్రమే వస్తుంది. ఆవిడ మాట్లాడుతుంది. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడ నిన్న వచ్చేసింది గబగబా. ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే, ఇన్ని మానభంగాలు జరిగితే, ఇంతమంది ఆడవాళ్ళని చెరబడుతుంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శకి వెళ్తాం. కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా, కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. ఆవిడ ఏంటి శాఖ? జగన్ తిట్టే శాఖ. ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు. ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో, ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు, కనీసం పరామర్శించడం జరగదు. ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరల పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరల పంచి పెట్టడం అనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు. అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో, లేదా పుష్కరాల్లో తన ఫోటో, ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బామ్మర్ది సినిమాలు బాగా తీసి ఐపు చూపిస్తాడు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయటానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది 30 మంది అసూలు బాస్తే ఆవిడ అప్పుడేం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ లో తొక్కిసలాటలో మా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి. షాక్ గురైంది. చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీసు ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉండదా, బుద్ధి ఉండదా, సమాచారం ఉండదా? వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు? పోలీసు వైఫల్యం. ఇప్పుడు మహానటి అంటారు కదా, అదనమాట. ఇంత ఉన్నత పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తులు కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందులాగా సవాళ్ళ మీద పేదాలు ఎదుర్కొనేటట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో జనాలు చచ్చిపోతే 5, 6, 10 మంది 30 మంది చచ్చిపోతా ఉంటారు ఆయన దగ్గర. చనిపోతే రాబందులంట, వైసీపీ వాళ్ళు రాబందులంట. ఇంకేముంటుందండి? మళ్ళీ పెట్టండి ఒకసారి. అది కాదు ఇన్నాక్కడ టీడీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుందిగా, నేను ఇప్పుడు వైసీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టు. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తులు కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందులాగా సవాళ్ళ మీద పేదాలు ఎదుర్కొనేటట్టుగా. ఈవిడెవరు? ఇప్పుడు ఈవిడెవరు? కానీ వెళ్ళటండి. ఇది ఈవిడ తంతు. సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది, అది వెయ్యాలిగా.
ఈవిడ ఇంకా చూడొచ్చు ఈవిడ రూపాలు. ఆ పాత చేయండి ఒకసారి. చూడండి ఏమన్నారు అర్థమవుతుందా? ఆవిడ ఏమన్నా అర్థమవుతుందా? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం ఉంది, ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో ఆవిడ మాట్లాడే మాటలు విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మ భారతమ్మ అనే వాళ్ళకి వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు సంస్కారం చూడండి. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఇప్పుడు హోంమంత్రి రాష్ట్రానికి. నెక్స్ట్ చేయండి. ఇప్పుడు విన్నారా? విన్నారా అండి? మళ్ళీ ఒకసారి ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్పిన ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎవరిని ఏం అడగాలి, ఎవరికి ఏమవుతారు? ఇంత సంస్కారవంతుల్ని ఇంత పెద్ద పెద్ద పదవుల్లో పెట్టి రోజు మాట్లాడిస్తూ ఉంటే, వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను. ఇది వీళ్ళ మోసపు ప్రభుత్వం, తప్పుటడుగు సంవత్సర కాల చరిత్ర అని చెప్పని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకసారి మననం చేసుకోమని చెప్పి, అంటే అందరికీ మనసులో ఉంది, దాన్ని ఒకసారి మననం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్ లాంటి వారు ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్తున్నాం కదా. వారి నోటికి, వారి భాషకి, వారి సంస్కారానికి పెద్ద నమస్కారం పెడతాం. ఇంకా అంతకుమించి ఏం మాట్లాడతాం? ఆడకూతురు ఏం మాట్లాడతాం? అదే మొగోడు అయింటే వేరేగా మాట్లాడచ్చు. వారి భాషకి, వారి సంస్కారానికి నమస్కారం. అంతే. ఏమండి ఎన్ని ఆయన మాట్లాడేది సినిమా డైలాగులు, నార తీస్తాం, తోలు తీస్తారా? ఎవరిని తీస్తారా? ఎవరిని తీస్తారా అంటున్నా కదా. నీ అంబడి తిరిగి ఎమ్మెల్యేలు, నీ బొమ్మెట్టుకు గెలిచిన వాళ్ళు, నీ సింబల్ పెట్టుకుని నీ గుర్తు మీద గెలిచి, గ్లాస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు జనాలను దోసేస్తుంటే ఆ నారది, ఆడి తొక్కది, తోలుది దోచేస్తున్నారు. లిటరల్గా దోపిడీయే కదా ప్రజల్ని. వాళ్ళ కేకే సర్వే చెప్పాడు కదా, ఎలక్షన్లో 150 గెలుస్తారని చెప్పిన కేకే సర్వే మనం చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు గొప్పగా డాబులు చెప్తూ ఉంటాడు, 100% స్ట్రైక్ రేట్ మందని. ఆయన చెబుతున్నాడు 100% డౌన్ రేట్, అది మొత్తం ఎత్తిపోద్దని చెబుతున్నాడు. జనసేన వాళ్ళు దోపిడీకి అంతే లేదు, మొత్తం పోతారని చెప్తున్నాడు కదా సంవత్సరానికి. ముందు వాళ్ళ తోలు తీయమని చెప్పండి. ఎవడైతే జనసేన కార్యకర్తలు, దాంట్లో మంచి కూడా ఉంటారు, ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు, దోపిడీలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ తోలు తీయమని ముందు. తర్వాత మా సంగతి తీస్తే ఎన్ని కళ్ళగనొచ్చు మా తోలు సంగతి.